పంది మాంసాన్ని తినకూడదు అన్న ఆజ్ఞ ఖురాన్ మరియు క్రైస్తవ్యం ఇస్తుంది. ఖురాన్లో మనం పరిశీలించినట్లయితే సూరే బఖరా 2వ సూర 173వ వాక్యంలో, అదేవిధంగా సూరే మాయిదా 3వ ఆయతలో, అదేవిధంగా సూరే అల్ అనామ్ 145వ వాక్యంలో, అదేవిధంగా సూరే నహల్ 16వ సూర 115వ ఆయతలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పంది మాంసాన్ని నిషిద్ధం చేయడం జరిగింది. పంది మాంసం తినకూడదు, ఇది నిషిద్ధం. ప్రపంచంలో ఉన్న ముస్లింలందరూ కూడాను ఈ ఆజ్ఞ మీద ఆచరిస్తున్నారు, పంది మాంసం తినరు. మరి ఈ పంది మాంసం గురించి బైబిల్ ఏమని బోధించింది? బైబిల్లో లేవియా ఖండము 11వ అధ్యాయం 7వ వాక్యంలో, ద్వితీయోపదేశ ఖండం 14వ అధ్యాయం 8వ వాక్యాల్లో ఈ 2 వాక్యాల్లో ఉన్నటువంటి విషయం ఏమిటంటే, పంది మీ కొరకు హేయమైనది, అపవిత్రమైనది కనుక మీరు పంది మాంసమును తినకూడదు, దాని కళేబరమును ముట్టకూడదు. అంటే క్రైస్తవ్యం ప్రకారంగా కూడాను పంది మాంసము తినకూడదు, దాన్ని ముట్టకూడదు. కానీ దురదృష్ట విషయం ఏమిటంటే, ప్రపంచంలో నుండి అనేక మంది క్రైస్తవులు పంది మాంసాన్ని హలాలుగా తమ కోసం ధర్మసమ్మతంగా భావించి పంది మాంసాన్ని తింటున్నారు. బైబిల్ మాత్రం పంది మాంసాన్ని నిషిద్ధమని తెలియచేయడం జరిగింది. ఈ పంది మాంసం తినడం వల్ల ఎన్ని రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి అంటే, దీని మీద అనేక రకాల అధ్యయనాలు పాశ్చాత్య దేశాల్లో, వెస్టర్న్ కంట్రీస్లో చేయడం జరిగింది. పందిని దాని యొక్క జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే, పంది తినేటువంటి ఆహారము విసర్జితమైనటువంటి కలుషితమైనటువంటి ఆహారాన్ని తింటుంది. తను తినే ఆహారంలో అనేక విష పదార్థాలు ఉంటాయి. పంది తాను తీసుకుని ఆహారము అరగడం కోసం అతి తక్కువ సమయం 4 గంటల్లోనే అరిగించుకుంటుంది. అది మొత్తం విషము తన శరీరంలో కొవ్వు రూపంలో వచ్చి చేరుతుంది. మరొక విషయం ఏమిటంటే, పంది శరీరంలో కొవ్వు రూపంలో ఉన్నటువంటి విషము శరీరం ద్వారా చెమట రూపంలో బయటకు వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే దానికి శ్వేతరంధ్రాలు ఉండవు, చెమట పట్టదు. ఎప్పుడైతే పంది మాంసాన్ని ఒక వ్యక్తి భుజిస్తాడో, ఆ మాంసము ఆ వ్యక్తి యొక్క జీర్ణ వ్యవస్థలోకి వెళ్ళి అరగడం కోసం 6 గంటలకు పైగా సమయం పడుతుంది. జీర్ణ వ్యవస్థ చాలా ప్రభావం చూపుతుంది. ఆ విష ప్రభావం అక్కడ కనబడుతుంది. అనేక జీర్ణ వ్యవస్థ సమస్యలు అక్కడ వస్తాయని అనేక అధ్యాయాలు తెలియచేయడం జరిగింది. మరొక విషయం ఏమిటంటే, పందిలో అనేక రకాల పరాన్న జీవులు నివాసం ఉంటూ ఉంటాయి. అంటే అనేక రకాల పురుగులు నివాసం ఉంటూ ఉంటాయి. ఉదాహరణకి టేప్ వామ్స్ అనేసి, రౌండ్ వామ్స్ అనేసి, పాకుడు పురుగులు అనేసి చాలా రకాల పరాన్న జీవులు పందిలో నివాసం ఉంటాయి. ఎప్పుడైతే ఒక పంది మాంసం ఒక వ్యక్తి వండుతాడో, ఆ వండినప్పుడు 100 డిగ్రీల సెల్సియస్ వరకు వండినప్పటికీ చనిపోయినటువంటి అనేక పరాన్నజీవులు ఆ పంది మాంసంలో ఉంటాయి. ఆ తర్వాత ఆ వ్యక్తి భుజించినప్పుడు ఆ పరాన్నజీవులు మాంసంతో పాటు సజీవంగానే ఆ వ్యక్తి జీర్ణ వ్యవస్థలోకి చేరుకుంటాయి. అయితే ఒక్కొక్క పరాన్నజీవి, ఉదాహరణకి టేప్ వామ్ అనే పరాన్నజీవి ఒక రోజుకి 50,000 గుడ్లను ఇస్తుంటే, రౌండ్ వామ్ అనే పరాన్నజీవి ఒక రోజుకి 2,50,000 గుడ్లను ఇవ్వడం జరుగుతుంది. ఈ గుడ్లు పురుగులుగా మారి శరీరంలోని అన్ని అవయవాలకు చేరి శరీరంలో నుండి ఊపిరితిత్తులని, మెదడుని, నర్వస్ సిస్టాన్ని, గుండెని, మూత్రపిండాలని, అన్ని అవయవాలను కూడాను చెడగొడతాయి అని అనేక అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. బ్రెయిన్ ట్యూమర్ అనేక మందికి వస్తుంది. శ్వాసకోశాల వ్యాధులు వస్తున్నాయి, చర్మ వ్యాధులు వస్తున్నాయి. శరీరంలో అనేక ఆర్గాన్స్ దెబ్బతింటాయి ఈ పంది యొక్క ఆహారం వల్ల వచ్చినట్టు పరాన్న జీవుల ద్వారా, ఈ పురుగుల ద్వారా. మనం ఇంటర్నెట్లో చూసుకున్నట్లయితే అనేక కేస్ స్టడీస్ ఉన్నాయి. పంది మాంసాన్ని తినడం వల్ల ఎలాంటి వ్యాధులు వస్తున్నాయి. దాంట్లో ఒక కేస్ స్టడీని మీ ముందు తెలియజేస్తాను. ఒక వ్యక్తి చాలా కాలం నుంచి పంది మాంసాన్ని భుజిస్తున్నాడు. అతనికి ఒక ఆరోగ్య సమస్య వచ్చింది. అదేమిటంటే, తన శరీరం మొత్తము దురదగా ఉంటుంది. చాలా హాస్పిటల్స్కి, చాలా డాక్టర్స్ దగ్గర సంప్రదించడం జరిగింది, చాలా పరీక్షలు చేయడం జరిగింది. ఆ తర్వాత నెమ్మదిగా శరీరంలో కొన్ని భాగాలు మొద్దుబారడం అనే సిమ్టమ్ కూడా వచ్చింది. చివరిగా ఆ వ్యక్తికి స్కానింగ్ చేస్తే వారు తెలుసుకునే విషయం ఏమంటే, శరీరము మొత్తము కూడా చర్మము కింది భాగంలో లక్షల సంఖ్యలో పురుగులు ఉన్నాయి, తిరుగుతూ ఉన్నాయి. ఇది వింటే ఒళ్ళు జలధరించేటువంటి విషయం. పైకి చూడడానికి చర్మం కనిపిస్తుంది, కానీ చర్మం కింది భాగంలో, మాంసంలో ఆ వ్యక్తిలో లక్షల సంఖ్యలో పురుగులు తిరుగుతూ ఉన్నాయి. ఆ వ్యక్తి పంది మాంసాన్ని తినడం వల్ల ఇలాంటి పురుగులు శరీరం మొత్తం లక్షల సంఖ్యలో వ్యాపించి ఉన్నాయి. అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. సృష్టికర్త తన దైవం పందిని నిషిద్ధం చేయడం జరిగింది. ఇది హేయకరమైనది, ఇది అసహ్యకరమైనది, దీనిని మీరు తినకూడదు అన్న ఆజ్ఞ ఇస్లాం మరియు క్రైస్తవ్యంలో ఉంది. కానీ ప్రపంచ ముస్లింలు పంది మాంసాన్ని ముట్టరు, పంది మాంసాన్ని తినరు.